టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డిని గెలిపించాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి కొమురయ్యని గెలిపించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణతో పాటు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. గురువారం నిజామాబాద్ లోని నిఖిల్ సాయి హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చదువుకున్న వారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆలోచన వివేకం భవిష్యత్తు గురించి ఎలా ఉండాలని ఆలోచించేటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా రాజకీయ ఉపన్యాసాలు అవసరం లేకుండా నిజంగా ఎవరైతే దేశం కోసం పనిచేస్తున్నారో వారి తరపున నిలబడ్డ నిబద్ధత పట్టుదల గల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే వారిని ఎమ్మెల్సీకి మండల శాసన మండలికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అలాగే బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారికి ధన్యవాదాలు తెలిపారు. చదివి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వీరు 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలతోటి ఈ ఒక్క గ్యారెంటీ కూడా అమలు పరచక ఈరోజు మళ్ళీ కొత్త కట్టు తీసుకొస్తారు. మనం చూసినాం, మా గ్యారెంటీ అమల్లో 4 రేపే మీ ఖాతాలో పడతాయి, రేపే రేషన్ కార్డు వస్తుంది, రేపే ఇందిరమ్మ ఇల్లు మీకు అకౌంట్లో పడతాయి 5 లక్షల రూపాయలు అని చెప్పి ఏ ఒక్కరికైనా నచ్చుతా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ, మాట ఇస్తే నిలబడితే పార్టీ, అన్ని వర్గాల ప్రజలతో కలుపుకోయే పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచించేటటువంటి ఉపాధ్యాయ సోదరులారా, టిఆర్ఎస్ కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీల నైతికత, వారి యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. ఈరోజు మీ సమస్యల మీద అడగలుగున ప్రభుత్వాలను నిలదీస్తూ మీ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, మరి అదేవిధంగా మిగతా ఇతర ఉపాధ్యాయ అభ్యర్థులైనటువంటి మల్క కొమరయ్య గారికి, మరి అదేవిధంగా సరోత్తం రెడ్డి గారికి మీరంతా కూడా నిండు మనస్తో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నదో మీ అందరికీ తెలుసు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ గతంలో ఆ పార్టీ మీద మేము ఏ రకంగా మీకు పోరాటం చేసినామో మీ అందరికీ తెలుసు.